వ్యక్తి కార్యకర్తల సంకల్ప బలంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఇవాళ మనందరి మధ్యలో ఆశీనులైనటువంటి మనందరి ప్రజాప్రధాన నాయకుడు, ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ మానవతా దృక్పథంతో ఈ రాజకీయాల్లో మనందరం చూసినటువంటి రాజకీయ నాయకులలో తనలో గొప్పవాడు నిజంగా చెప్తున్న మనస్ఫూర్తిగా రాఘోపాల్ గారు కూడా ఈ సందర్భంగా గట్టిగా ప్రకటిస్తాం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే వారు రాజకీయాలు వచ్చేదానికి ప్రజలతో మమేకమైనటువంటి సందర్భాలు కానీ పేదలకు, బడుగులకు, వైద్య వర్గాలకు, ఆర్థులకు, అనాథలకు సహాయ సహకారాలే కాదు ఈ ప్రాంతం పట్ల అంకిత భావంతో ఉంది. మరి మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆయన పరిస్థితి దానితో పాపం చాలా పెద్ద ఉండొచ్చు కానీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అదేవిధంగా వేదిక అందరూ పేరు కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మనందరం కష్టపడి ఈ కష్టం కార్యకర్తల కష్టంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో మనం అధికారంలో వచ్చిన పిల్లలకే ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా కూడగొట్టాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతుందో తెలుసు. హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, బీజేపీ కానీ ఏదంటే ఒక మైండ్ గేమ్ ఈ గవర్నమెంట్ పడిపోతుంది అంటున్నారా? కానీ ఒక మాట చెప్తున్నా, ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు రాజకీయ ప్రశ్న కాదు, మనమే మనం పెద్ద రాజేశ్వరం బ్రహ్మాండంగా రాయి సంస్థ. కానీ నా విధానం 2 రోజులు కాదు, మన నియోజకవర్గంలో బయట నియోజకవర్గాలు చూస్తే మనం ఇంటింటి ప్రచారం చేయలేకపోతున్నాం, గడపలేకపోతున్నాం అని చెప్పేసి నాకు తెలుసు. నీ ఏం చెప్పినట్టు బీజేపీ నాయకులు పార్లమెంట్ అభ్యర్థి పూర్వసేవకుగా ఒకరోజు వీడియో అంటున్నాడు, మా కలుగుతున్నా సరే ఇంటికి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రచారం ఇంటికి ప్రచారం స్టార్ట్ అయ్యాలని వీడియో మాట్లాడి నేను ఆ వీడియో చూసి ప్రచారైన పెద్దగా రాబోయేగా బూత్ స్థాయి కార్యకర్తల మీటింగ్ పెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉత్సాహవంతం చేసేందుకు మోటివేషన్ ఒక మీటింగ్ పెట్టాలని డిసైడ్ చేసి మొన్న మునుగోలు స్టార్ట్ చేసిన పొందిన మధ్యాహ్నం చండు నిన్న నారాయణ పొందిన చౌడు సాయంత్రం నిన్న మధ్యాహ్నం ఇప్పుడు నా పేరు బ్రహ్మాండ చేసినప్పుడు లాస్ట్ మరియు కార్యకర్తల కష్టపడితేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీ అందరి కష్టపడితేనే ఈరోజు రాజగోపాల్ 40,000 ఓట్లు గెలిచింది. అది వేరే. మీ అందరి కష్టం లేకపోతే ఎమ్మెల్యేలు ఉండకపోయేటోండి, మన ప్రభుత్వం ఉండకపోయింది. ఎక్కడైనా బూత్ కమిటీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవుతుందో వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి పునాది అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం. ఒక ఫౌండేషన్ అంటే మనం పునాది కట్టుకుండాలి. పునాది కట్టుకుంటే 10 కాదు 100 అంతస్తు చేసుకోవచ్చు. బలహీనమైన పునాదుల మీద మనం ఇల్లు కట్టిన కూలిపోతుంది, ట్యాంక్ వస్తుంది. మరి ఈరోజు బూత్ స్థాయి కార్యకర్తలు మనకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. నేను ఎమ్మెల్యే కూడా మన గ్రామాల్లో మరి బూత్ స్థాయి కార్యకర్తలు ఇంటింటి ప్రజలు ఎందుకు చేయలేకపోతుందంటే నాకు ఒక సమాధానం కనపడేది. మరి మండలాల వారిగా ముఖ్య కార్యకర్తలు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టాల్సిందే, మన ఇంటిని ప్రజలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మీటింగ్ లో మీ అందరూ ఒకటే చెప్తున్నా, చాలా మంది కార్యకర్తలు ఇంకా కష్టపడ్డాం. 2018లో మొన్న అంతకుముందుకు సాధన గుర్తింపు లేదు అన్నారు.
జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా కుమార్ రెడ్డి టికెట్ ఇచ్చిన అధిష్టానం నాకు ఇన్ఛార్జ్ పెట్టిండు. మీరు రాత్రి పగలు క్యాబినెట్ ఎంత కష్టపడుతుందో నేను అంతే కష్టపడుతున్నాను. ఎందుకు మన అధిష్టానం నిర్ణయించింది. ఆ క్యాబినెట్ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చి స్వయంగా ఎట్లయినా కలిపాలి ఈ క్యాబినెట్ పార్టీ నిర్ణయించిన క్యాబినెట్ చెప్పాడు. యూత్ కాంగ్రెస్ 25 పనిచేసే వ్యక్తి టికెట్ వచ్చింది కాబట్టి మనమందరం కూడా కష్టపడి పనిచేయాలంటే బూత్ స్థాయి కార్యకర్తలను ఉంటేనే ఆయన విజయ్ సాధించాలంటే వేరే కాదు. బూత్ స్థాయిలో కార్యకర్తలందరూ అధిష్టానం నిర్ణయించిన క్యాబినెట్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఇంటిని ప్రచారం చేసి మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలైన వర్గాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ, పేదల ప్రభుత్వం వచ్చింది, పేదల పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపుతామని చెప్పి మనకి ఇచ్చిన హామీల గురించి కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాల గురించి కానీ ఇప్పుడు మనం 6 గ్యారెంటీలో ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, సిలిండర్ గురించి కానీ రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆగస్టు 15 కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తున్న విషయంగా ప్రజలకు తీసుకురాలి. ప్రతిపక్ష పార్టీలు అబద్ధమాడి మోసం చేసిన అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చేస్తే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోవడం తెలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి ఒకే రుణమాఫీ చేస్తుందని చెప్పి మీరు ఇంటికి పోయి ప్రతి మనిషి కూడా ఉదయం సాయంత్రం ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ రోజు వరకు సరే ఎండగొడుతుంది, కనీసం ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు మన పార్టీ నుంచి మనం చేసే కార్యక్రమాల నుంచి చేయబోయే కార్యక్రమాల నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నా మాటగా మీ మాటగా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తే మనం నిర్ణయించి రేపొద్దున ఈ సాగునీరు ప్రాజెక్టు విధానాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మన గ్రామంలో మంచినీరు కానీ, ఇండ్లు కానీ, పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, ప్రభుత్వ బడులు కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ, రోడ్డు కానీ ఏది చేయాలన్నా మన మెజారిటీ ఇక్కడ ఇస్తే రేపొద్దున రాజగోపాల్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు రేపు కొట్టారా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉండి రేపు మిగతా 6 నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఒక 2 దగ్గర మైనస్ వచ్చినా కానీ ఈ మునుగోడులో వచ్చే మెజారిటీ ఆ పార్లమెంట్ అభ్యర్థి కావాలి. అప్పుడు గెలిపిస్తే మనం పోయి గట్టిగా కొట్లాడచ్చు. మీ ఎంపీ మీరు చెప్పిన ఎంపీ గెలిపించుకొని తీసుకొచ్చాం, మీ మెజారిటీ తెచ్చాం అని చెప్పి పని చేస్తారా చేస్తారా ఒకసారి చేయబడి మనం ఇచ్చే మెజారిటీ ఏంటంటే ఈ మునుగోడు భవిష్యత్తు ఆధారపడుతుంది. రాజగోపాల్ రెడ్డి బలం మరి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మీరందరూ ఈ ప్రభుత్వానికి అండగా ఉండి పార్లమెంట్ అభ్యర్థిని మెజారిటీలో గెలిపిస్తే మీ తరఫున కొట్లాడగలుగుతాం. కార్యకర్తలు న్యాయం చేయగలుగుతాం. ఏ బూతైన కార్యకర్త నాయకులు గ్రామ స్థాయి బూత్ స్థాయిలో వచ్చి 90% పోలింగ్ చేయించి పోలింగ్ అయిన ఓట్లలో 90% ఓట్లు మనం చెయ్యి గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు తెలంగాణ పరిపాలించి కూడా చరిత్రలో ఎక్కడ జరగలేదు. గత 5 నెలల్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. అది ఒక వింత, నమ్మలేని నిజం. 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ ఈరోజు 15% పడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా ఇక్కడ? ఉన్నాయా? మరి బీఆర్ఎస్ పార్టీ పడిపోతుంటే మనం ఆ ఓట్ బ్యాంక్ క్యాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు చేసుకోవాలి? మనం చేసుకోకపోతే, సద్వినియోగం చేసుకోకపోతే ఆ క్యాడర్ కానీ, లీడర్లు కానీ, ఓటర్లు కానీ వాళ్ళ అభిమానులను మనం చేసుకోవాలి. మనం చెప్పాలి తెలంగాణ ఇచ్చిన పార్టీకి మీరు ఒక్కసారి ఓటేసారు. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ గెలిచిండ్రు, మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చిండ్రు, మా ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మా ఎంపీ అభ్యర్థిని గెలిపించండి. ఈ ప్రాంతం అభివృద్ధి అయి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే బాధ్యత మాది అని చెప్పి ఇంటింటికి మనిషికి పోయి వాళ్ళ విశ్వాసం పెంపొందించి నమ్మకం కలిగించి గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఆ పని చేయాలి. చేస్తారా?
ఈ రోజు సాయంత్రం నుంచి రోజు 200, రేపు ఉదయం 200, రేపు సాయంత్రం 200. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న నాయకులు, ముందున్న కార్యకర్తలు వాళ్ళ ఊళ్ళలో ఉదయం సాయంత్రం నుంచి ప్రచారం చేస్తామని చెప్పి ఒకసారి చేస్తారా? ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఇక మీకు వారం రోజులు మిగిలింది. వాళ్ళు చెప్తున్న బీజేపీ చెప్తున్న ఆయన ఓట్లు లేరు, మనుషులు లేరు, వాళ్ళు ప్రచారం చేస్తారు. మనం గుళ్ళు మాకు లీడర్ ఎక్కువ చేస్తున్నాం. అయినా ఎక్కడ బస్సు లేదు, బస్సు ఉన్నాయి పైకి ఇక మన ప్రభుత్వం ఇంకో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పదైపోయింది. మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, పేదరికంగా ఉండాలి, ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలి, ఈ ప్రాంత రైతాంగాన్ని కాపాడాలి, మన నిరుద్యోగ తమ్ములకు ఉద్యోగాలు రావాలి, ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీరు ఎవరైతే మీరు పునాది మీరు అనుకునే సమయంలో రాజగోపాల్ రెడ్డి బలం మీరు, నా బలం మీరు. మీరు కష్టపడితే ఈ మీకోసం పోయి కుట్టాడు ఏమో తీసుకోవాలి. ప్రభుత్వం లేనప్పుడే అసెంబ్లీలో నాకు వద్దు ఎంత వినిపించిన ముంగడు గురించి, మన ప్రాజెక్టు గురించి, భూమి నివాసుల గురించి, మన ప్రాంతానికి అన్యాయం గురించి. అదే మన ప్రభుత్వం ఉంటే మన పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ గెలిపించిన తర్వాత మనకు న్యాయం జరగకపోతే అన్యాయం జరుగుతుందా? నేను ఎవరితోనే మాట్లాడుతున్న కోసం కార్యకర్తల విషయంలో చెప్తున్నా, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపునిచ్చి గౌరవించి వాళ్ళకు పదవులు తీసుకొచ్చే బాధ్యత రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నాం. గతంలో కాదు, తెలంగాణ వేసుకొని షోఅప్ చేస్తే లాభమే పదవులు రావు, శాలలు వస్తే నా శాలలు వస్తే పదవులు రావు. మీరే ఏ బూత్లో ఎవరెవరు కష్టపడ్డారు, మన పేరు పొందిపోవాలని మా దగ్గర ఉన్నాయి. మెజారిటీ ఎంత వచ్చింది? నేను స్వయంగా వాళ్ళ శాలకు సత్కరిస్తాను. నీ కష్టపడ్డ వాళ్ళకు ఇవ్వకపోతే మన పార్టీ పొందదు. ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, పేరుకే ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయన హైదరాబాద్ నగరంలో వ్యాపారం ఉద్యోగం ఉంటాడు, ఏదో వ్యక్తిగత ప్రజానికి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు. పనిచేసే ఏమంటాడు, నాకు పనిచేసేవాడు వెళ్తే ముఖ్యమంత్రి ఆ శైలం కూడా వెళ్తే అది కరెక్ట్ కాదు. ఎవరైతే క్రియాశీలకంగా ఇంటింటికి ప్రచారం చేసి పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళే ముఖ్యమంత్రిలో ఉండాలి. నీకు నీ సొంత కుటుంబం చూసుకుంటూనే నీ గ్రామం గురించి, నీ మండలం గురించి, నీ ప్రాంతాల గురించి, ఈ పేదల పట్ల నీ ప్రేమ ఉంది. పని చేసుకోండి, తప్పకుండా పదవులు వస్తాయి. రాజగోపాల్ రెడ్డి దగ్గర గుర్తింపు ఉన్నది, ప్రజలు కూడా ఆయన గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఇప్పుడు ఈ సందర్భం చెప్తున్నాం. గతంలో ఎంత తెలుసు తెలుసు, భారతదేశ చరిత్రలో అటువంటి యుద్ధం ఎక్కడ కాలేదు. మొత్తం మన ప్రాంతానికి అన్యాయం చెప్పి రాజీనామా చేసి కొట్టాలంటే మన ఎమ్మెల్యే మంత్రులు ఊరుకో ఎమ్మెల్యే మంత్రులు వచ్చి ఆ సంగతి మీకు తెలుసు. మున్గోడు గతంలో చరిత్ర ఉంది. ఈ చరిత్రలో నుంచి యుద్ధం చేసింది. పోలీసులు నిబంధన చేసిన గెలిపించినంత పనిచేసింది మున్గోడు ప్రజలు. ఈ మున్గోడు అంటే కేవలం భారతదేశం లేదు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నువ్వు కాకినాడలో కరీంనగర్లో తిరుపతిలో కడపలో నీ పేరు చెప్పు, నీ ఊరు పేరు చెప్పు, నీ మునుగోడు చెప్పు, నీ గౌరవం కలిగే పరిస్థితి ఎక్కడో ఆ ఊరు మునుగోడు, మీ ఎమ్మెల్యే రాజగోపాల్ పూజబాబు చేయాలని తెలుస్తుంది. తెలుస్తారా? ఏ నియోజకవర్గాల్లో మునుగోడు పేరు
చేసిన అన్ని సమస్యలు తెలుసుకున్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ అందరికి మాటిస్తున్నా, మునుగోడు నియోజకవర్గాన్ని మరి కూడా మండలాన్ని అన్ని రకాల చూసే మనం నాయకులందరూ కూడా సమన్వయంతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. చేశారా? మనం మీటింగ్ పెడితే మీటింగ్ పెట్టి ఇప్పుడు తుక్కపల్లి రాని ఉన్నాయి రోజు పార్లమెంట్ అంటే ఎమ్మెల్యే ఒకనాడు ఒక గంట లేకుండా నువ్వు రావాలి. పార్లమెంట్ సభ్యులు పనిచేశారు కాబట్టి నీ చేసే సేవ ఉంది కాబట్టి ఎక్కడ పార్టీ లాభమైంది. రాజగోపాల్ రెడ్డి అయితే గెలిపే ఎంపీ అభ్యర్థి కూడా అభ్యర్థి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు అధిష్టానం ఆలోచించి నిర్ణయించుకున్నామని బాధ్యత పెట్టుకున్నారు. ఏమైనా పని చేస్తే ఏమిస్తాం బాబు తెలంగాణ మనం క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రజల్లో పోయి మన పార్టీ అభివృద్ధి, మన పార్టీ త్యాగం రాబోయే రోజుల్లో మీరు ఏం చేస్తామని చెప్పి బలంగా ఓటని గెలిపాలి. అది నిజమైన గెలిపాలి. ఈ మందు పైసలు నుంచి ఓటు పైసలు సిద్ధమైన గెలిపాలి. మరి మీకు నచ్చిన తప్పేది ఉదాహరణకు మాట్లాడదు. మీరు చెప్పండి, 500 1000 మంది ఓటు ఎవరు వస్తాయన్నారు? ఇల్లు, పెన్షన్, రేషన్ కార్డు, ఉద్యోగము, కాలువలు, నీళ్లు, కరెంటు, ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళకి కావాలి. 500 ఇస్తారు. మీరు చెప్పాలి, మన ప్రభుత్వం ఉంది, మన మున్మాడు అభివృద్ధి కావాలంటే చెయ్యి గుర్తు కొట్టేసి మన యూపీ అభ్యర్థిని గెలిపించాలి. అవతల పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పడవలుగా చూస్తున్నారు. 14 మంది ఎంపీలు గెలిస్తే మన ప్రభుత్వం ఎవరు అంటే మన 5 ఏళ్ళు
మాట కోసమే